మన షూటెక్ యూట్యూబ్ ఛానల్ తో మామూలుగా ఉండదు. ఎందుకంటే మీకోసం 6000 రూపాయల వర్త్ కలిగిన ఒక కూపన్ ఆఫర్ తీసుకొని అయితే వచ్చాను. అలాగే మన ఇండియాలోనే ఫస్ట్ మినీ ఎల్ఈడి టెక్నాలజీ తోటి ఒక ప్రొజెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అదే ఈ పిక్సాపాక్ రే గోల్డ్. పిక్సాపాక్ వాళ్ళే ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఈ యొక్క మినీ ఎల్ఈడి టెక్నాలజీ అయితే లాంచ్ అయితే చేశారన్నమాట. ఇది జపాన్ కి సంబంధించిన ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే సర్వీస్ గురించి, అలాగే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది సర్వీస్ గురించి. వాటి గురించి కూడా నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. 6000 రూపాయల కూపన్ ఎక్కడ దొరుకుతుంది క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ఈ ప్రొజెక్టర్ ఎలాగా ఉంది అనే దాని గురించి కూడా క్లియర్ గా ఈ రోజు ఈ యొక్క వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దామా? అన్బాక్సింగ్ చేసేటప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా అయితే మీరు బై అయితే చేయండి. 6000 రూపాయల కూపన్ వస్తుంది. అలాగే మీరు అమెజాన్ నుంచి కూడా బై చేయాలనుకున్నా కూడా అక్కడ ఇప్పుడు పండుగ సీజన్ సందర్భంగా మనకు కొన్ని కార్డ్స్ అయితే ఇస్తున్నారు కదా మన క్రెడిట్ కార్డ్స్ ద్వారా. సో అక్కడి నుంచి కూడా మీరు బై అయితే చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ లో ఏం జరుగుతుందంటే కొంతమంది పిక్సాపాక్ రే ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని చెప్పేసి సేల్ అయితే చేస్తున్నారు. సో అవన్నీ నమ్మకండి. నేను ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో లింక్స్ అవి దాని ద్వారానే మీరు కొనండి. వేరే వాటి ద్వారా అయితే కొనకండి. ఎందుకంటే పిక్సాపాక్ రే గోల్డ్ ఓన్లీ వాళ్ళ యొక్క బ్రాండెడ్ స్టోర్ లో మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. వాళ్ళ యొక్క బ్రాండెడ్ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ పడితే అక్కడ కొని మోసపోకండి. ఓకేనా? అదైతే మీరు గుర్తుంచుకోండి. మన ఇండియాలో ఫస్ట్ మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్ ని ఈ రోజు మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో వచ్చిన కంటెంట్ అయితే చూసేద్దాం. అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. చలో పదండి. బయటికి తీసేసిన తర్వాత మనకు ఒక ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడతాను. మనకి బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒక HDMI కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకటి గుడ్ థింగ్ అయితే అవుతుంది. అలాగే ఒక పవర్ కేబుల్ అయితే ఇస్తున్నారు. రిమోట్ అయితే ఉంది. రిమోట్ లో సెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అండ్ వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 1 year వారంటీ తోటి అయితే వస్తుంది అనమాట. స్టాండర్డ్ వారంటీ. ప్రొజెక్టర్ డస్ట్ క్లాత్ అయితే ఇస్తున్నారు. లెన్స్ ని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక ఆప్షన్ అయితే దీంట్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇవి మనకు బాక్స్ లో వచ్చిన కంటెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ప్రొజెక్టర్ యొక్క ఓవర్ వ్యూ చెక్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే ఇది టోటల్ గా పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేశారు. హై క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టయితే అనిపిస్తుంది. మన టాప్ లో చూస్తే పిక్సాపాక్ బ్రాండింగ్ లోగో కనపడుతుంది. అండ్ ఇంకోటి టాప్ లో చెక్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా అయితే కనపడుతుంది. ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే మాత్రం 4K సపోర్ట్ లోగో అయితే ఉంది. అంటే లెన్స్ అయితే ఉంటుంది. తర్వాత సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక సైడ్ చెక్ చేస్తే మొత్తం వెంటిలేషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ చెక్ చేసిన అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మాత్రం వెంటిలేషన్ తో పాటు మనకు స్పీకర్ కూడా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10 watts కలిగిన హార్మోనైజ్డ్ స్పీకర్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. అలాగే పవర్ పోర్ట్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా హైయర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక HDMI పోర్ట్ సరికి AR కి సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 కూడా 2.0 కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. బాటమ్ లో వచ్చేసరికి మనకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. ఈ రబ్బర్ గ్రిప్స్ ని యూజ్ చేసేసుకో అంటే తీసేసి కూడా మన ప్రొజెక్టర్ ని టాప్ లో కూడా సెట్ అయితే చేసేసుకోవచ్చు. మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడం కోసం కూడా లిఫ్ట్ బ్రాకెట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్రొజెక్టర్ యొక్క టోటల్ ఓవర్ వ్యూ. సో మరి ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసేసి ప్రతి ఒక్కటి క్లియర్ గా అయితే చెక్ చేద్దాం. సో గైస్ మొత్తానికి అయితే పిక్సాపాక్ రే గోల్డ్ అయితే నేను కనెక్ట్ అయితే చేసేసాను. కనెక్ట్ చేసి ప్రొజెక్ట్ అయితే కూడా చేసేస్తున్నాను. సో మరి ఈ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అదే విధంగా సౌండ్ బార్ పెట్టుకుంటే కనెక్ట్ అయితే అవుతుందా, అండ్ అదే విధంగా ఇంకోటి కూడా నేను మీకైతే చెప్పాలి. ఏంటంటే మనం దగ్గర అమెజాన్ Fire TV స్టిక్ గానీ లేకపోతే ఆపిల్ 4K బాక్స్ అయితే ఉంటది కదా, దాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సెట్టింగ్ చేయాలి. సౌండ్ బార్ పెట్టుకున్నప్పుడు ఒక సెట్టింగ్ అయితే చేంజ్ అయితే చేయాలి. అండ్ ఇంకోటి కూడా మీకు అయితే క్లియర్ గా చెప్తున్నాను. మనం ఈ యొక్క ప్రొజెక్టర్ కొంటే మాత్రం మీకు 6000 రూపాయల కూపన్ ఆఫర్ కూడా మీ ముందుకైతే తీసుకొని అయితే వచ్చాను. దాని గురించి కూడా ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే మాట్లాడతాను. ఈ ప్రొజెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పిక్సాపాక్ రే కి సక్సెసర్ గా పిక్సాపాక్ రే గోల్డ్ అనే ఈ యొక్క ప్రొజెక్టర్ అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ ఈ యొక్క ప్రొజెక్టర్ వాళ్ళ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది అఫీషియల్ గా. అలాగే మనకు అమెజాన్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఓకేనా? క్లియర్ కదా? ఇక్కడికి మినీ ఎల్ఈడి ఉంది. మరి ప్రొజెక్టర్ లో మినీ ఎల్ఈడి ఏంది, ఎలా ఉంటది, అసలు ఎన్ని మినీ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి అంటే మాత్రం టోటల్ గా ఈ యొక్క పిక్సాపాక్ రే గోల్డ్ లో 1 inch మినీ ఎల్ఈడి లైట్స్ అయితే వాడతారన్నమాట. అది కూడా 25 పైగానే మినీ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. ఆ మినీ ఎల్ఈడి లైట్స్ అన్ని ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ అనేది యూనిఫామిటీగా జరుగుతుంది అనమాట. ఆ బ్రైట్నెస్ యూనిఫామిటీగా జరగడం వల్ల మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. అదొక్కడే కాకుండా కలర్స్ కూడా పాపప్ అయితే కనబడుతుంటాయి. బ్రైట్ కలర్స్ అయితే కనబడుతుంటాయి. డీటెయిల్స్ కూడా చాలా షార్ప్ గా కనబడుతుంటాయి అనమాట. మరి ఈ యొక్క పిక్సాపాక్ రే గోల్డ్ గురించి క్లియర్ గా మనం ఒకసారి ఈ యొక్క స్పెసిఫికేషన్స్ మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. పిక్సాపాక్ రే గోల్డ్ వచ్చేసరికి 22,000 లుమియాన్స్ అయితే ఉంటుంది. అంటే ANSI లుమియాన్స్ లో మనం చెక్ చేసుకోవాలంటే 2100 లుమియాన్స్ అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి 11,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండగా ఆండ్రాయిడ్ 12 తోటి అయితే ఉంటుంది. 3GB ర్యామ్ ఉంటుంది. 30GB స్టోరేజ్ అయితే ఉంటుంది. నేటివ్లీ ఫుల్ HD తోటి అయితే వస్తుంది అనమాట ఈ యొక్క ప్రొజెక్టర్. కానీ 4K వరకు అప్ స్కేలింగ్ అయితే చేయగలగదు. అలాగే క్వాడ్ ప్లస్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇంకా 4K 60 Hz అయితే ఉంటుంది. సపోర్ట్ H.10 కి HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క ప్రొజెక్టర్ లో మ్యాలీ G52 GPU ఉండగా విత్ హై సిలికాన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. క్వాడ్
ఫ్లాష్ టెక్నాలజీ తోటి అయితే రన్ అవుతుంది ఈ యొక్క ప్రొజెక్టర్. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఉంటుంది, డ్యూయల్ HDMI అయితే ఉంటుంది, ఇంకా బ్లూటూత్ వచ్చేసరికి 5.2 అయితే ఉంటుంది, ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే ఉంటుంది, హైబ్రిడ్ రిమోట్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మల్టీ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది, ఇంకా ఆల్ఫా ఇంజన్ మ్యాక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది, 9 లేయర్స్ ఆఫ్ గ్లాస్ విత్ LTPS IPS LTD స్క్రీన్ అయితే ఉంటుంది, డెడికేటెడ్ HDR ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా అయితే ఉంటుంది, 10 వాట్స్ హార్మోనైజ్డ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇవి అన్నమాట ఈ టోటల్ ప్రొజెక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్. ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి కదా. చేసిన తర్వాత వీళ్ళు యాప్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అంటే యూట్యూబ్ యాప్ అయితే ఉంది. యూట్యూబ్ నుంచి నేను వీడియో అయితే ప్లే అయితే చేశాను, ప్లే చేసి చెక్ చేశాను. నిజంగానే వీళ్ళు 4K HDR10 అయితే అంటున్నారు. మరి 4K అట్లీస్ట్ HDR అయినా ప్లే అవుతుందా అని చెక్ చేస్తే ఎస్ 4K HDR లో వీడియో అయితే ప్లే అయితే అయింది. అంటే అది 1080p లో ఉన్నా కూడా మనకు 4K కి అప్స్కేలింగ్ అయితే చేయగలదన్నమాట ఈ యొక్క ప్రొజెక్టర్. అప్పుడు నాకు అర్థమైపోయింది. అలా అని చెప్పేసి ఈ యొక్క ప్రొజెక్టర్ నుంచే ఇన్బిల్ట్ ఉన్న యాప్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. జియో హాట్స్టార్ ఇక్కడ ఉంటుంది. జియో హాట్స్టార్ అయితే ఉంటుంది. జియో హాట్స్టార్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. దీని నుంచే చేసి నేను లాగిన్ అయితాను. బట్ నాది అకౌంట్ సరికి 4K అకౌంట్. ఆ 4K అకౌంట్ నుంచి నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, అవైతే నేనైతే ప్లే చేశాను. ప్లే చేసినప్పుడు నేను చెక్ చేశాను సెట్టింగ్స్ లోకి వెళ్ళి, అక్కడ ఫుల్ HD మాత్రమే చూపిస్తుంది. అంటే వీళ్ళ యొక్క డెడికేటెడ్ యాప్ నుంచి అయితే మాత్రం 4K అయితే లేదు, ఓన్లీ మాత్రం ఫుల్ HD అయితే ఉంది. కానీ నా దగ్గర ఉన్న Fire TV స్టిక్ తోటి కనెక్ట్ చేసినప్పుడు మాత్రం 4K అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ అమెజాన్ Fire TV స్టిక్ నుంచి అయితే చూడొచ్చు. అక్కడ 4K కి అప్గ్రేడ్ అయితే అవుతుంది. అంటే మన వైఫై సిగ్నల్స్ ద్వారా ఫస్ట్ ఫుల్ HD లో చూపిస్తే తర్వాత 1080p లో చూపిస్తుంది. అలాగే ఈ యొక్క ప్రొజెక్టర్ లో మనం దాని నుంచి కనెక్ట్ చేసినప్పుడు అయితే 4K లో అయితే రెజల్యూషన్ అయితే వచ్చింది. కానీ ఈ 4K రెజల్యూషన్ రావడానికి కానీ మీరు ఒక సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఎప్పుడైతే మీరు అమెజాన్ Fire TV స్టిక్ ఒక HDMI 2 HDMI అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కదా, ఒక HDMI కి కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ HDMI అంటే ఇక్కడ రిమోట్ లో 3 బటన్స్ అయితే ఉంటాయి. అది క్లిక్ చేయగానే మనకు సైడ్ కి వచ్చేసరికి ఒక పాపప్ అవుతుంది. అక్కడ HDMI ఇన్పుట్స్ అయితే కనపడుతుంటాయి. దాంట్లో 1.4 ఉన్నది 2.0 కి మార్చిన తర్వాత డైరెక్ట్ గా మనకు అప్ స్కేలింగ్ లెవెల్ అనేది మారిపోతుంది. సో మీరు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి ప్లే చేసినా, యూట్యూబ్ నుంచి ప్లే చేసినా, లేకపోతే ఏది అమెజాన్ యాప్ నుంచి ప్లే చేసినా కూడా మనకైతే 4K లో అయితే ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అమెజాన్ Fire TV స్టిక్ ప్లే చేసినప్పుడు మనకి ఏమేమి సిగ్నల్స్ అయితే వస్తాయని ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు. డాల్బీ కూడా డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే మనకు సపోర్ట్ అయితే చేయగలుగుతుంది. 4K HDR వరకు కూడా సపోర్ట్ అయితే చేయగలుగుతుంది. మీరు ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అమెజాన్ Fire TV స్టిక్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు. సో ఇలా ఈ విధంగా మీకు 4K HDR కంటెంట్, 4K కంటెంట్ అండ్ 1080p కంటెంట్ కూడా చాలా బాగా అయితే చూపిస్తుంది. అలాగే మరి మీ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే కలర్స్ బాగా కనపడుతున్నాయి. థియేటర్ లో మనం చూస్తుంటాం కదా, అలాంటి కలర్స్ అనేవి ఈ యొక్క ప్రొజెక్టర్ నుంచి వచ్చాయి. ఇంత ముందుకు నేను ఏదైతే రే ప్రొజెక్టర్ అయితే ఉందో ఈ యొక్క పిక్సాబ్యాక్ రే ప్రొజెక్టర్, దానికంటే చాలా బాగా అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒక మినీ ఎల్ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల కలర్స్ కూడా చాలా పాపప్ అయితే కనబడుతున్నాయి. బ్లాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ బ్లాక్స్ అయితే కనబడుతున్నాయి. 22,000 లూమెన్స్ ఉండడం వల్ల నేను ఈ యొక్క డోర్స్ ఓపెన్ చేసినా కూడా అంటే ఇక్కడ నుంచి లైట్ పడుతుండే, ఇక్కడ నుంచి లైట్ పడుతుండే, అయినా కూడా చాలా బాగా కలర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఎక్సలెంట్ గా నాకైతే అనిపించింది. అక్కడ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా కనపడుతుంది. లైటింగ్ కొంచెం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేశాను. సౌండ్ బార్ కనెక్ట్ చేసిన వెంటనే నాకైతే రాలేదండి. సౌండ్ బార్ రావాలంటే ఫస్ట్ మీరు HDMI ARC కి ఈ యొక్క ప్రొజెక్టర్ లో ఒక HDMI ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రొజెక్టర్ లో ఒక సెట్టింగ్ ఉంటుంది. రిమోట్ లో మనకి సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే కింద ఇన్పుట్ అయితే కనబడుతుంది. దాంట్లో క్లిక్ చేసి HDMI ARC అనేది ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. అప్పుడు HDMI ARC అని ఈ యొక్క సౌండ్ బార్ లో అయితే కనబడుతుంది. ఈ విధంగా మనం సౌండ్ బార్ తోటి కూడా అయితే వినొచ్చు అనమాట. సో యాక్చువల్ గా ఈ యొక్క ప్రొజెక్టర్ లో 10 వాట్స్ హార్మోనైజ్డ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. హార్మోనైజ్డ్ స్పీకర్స్ ఎలా క్వాలిటీకి వస్తుందో ఒకసారి అయితే చూసేయండి. విన్నారు కదా ఎలాగైతే అనిపించింది, ఒకసారి కామెంట్ అయితే చేయండి. చాలా బాగా లౌడ్ గా వస్తుంది, చాలా క్లియర్ గా అయితే వస్తుంది. జస్ట్ నేను 40-50% లో పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్ గా మన క్లారిటీ అయితే కనబడుతుంది. అంటే మనం 10x10 ఇంచ్ రూమ్ లో అయితే మాత్రం ది బెస్ట్ గా అయితే ఉంటుంది. ఇంకా మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేయాలి. సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు కూడా ఎలా కనెక్ట్ చేయాలో కూడా క్లియర్ గా చెప్పాను కదా. అది కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చేసేయండి. ఎక్సలెంట్ గా అయితే ఉంది కదా. సో ఈ విధంగా ఈ యొక్క ప్రొజెక్టర్ మీరు సౌండ్ బార్ పెట్టుకున్న సౌండ్ బార్ కనెక్ట్ అయితే అవ్వగలదు. అలాగే Fire TV పెట్టుకున్న Fire TV అయితే కనెక్ట్ అయితే అవ్వగలదు అనమాట ఈ యొక్క ప్రొజెక్టర్. మరి ఈ యొక్క ప్రొజెక్టర్ వచ్చేసరికి Android 12 తోటి అయితే ఉంటుంది, 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 32GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ కూడా మనకు లాగ్ అయితే ఉండదు గైస్, లాగ్ అయితే ఉండదు. కాకపోతే ఇది అఫీషియల్లీ గూగుల్ టీవీ అయితే కాదు, అఫీషియల్ ఆండ్రాయిడ్ అయితే కాదు. సో వీళ్ళైతే కంపల్సరీ కస్టమ్ అయితే చేశారు వీళ్ళ యొక్క OS ని. సో మీకు అన్ని అంటే OTT అప్లికేషన్లు 4K అప్స్కేలింగ్ రావాలంటే కంపల్సరీ మీరు Fire TV
టీవీ స్టిక్ అయినా కానీ లేకపోతే యాపిల్ టీవీ 4K బాక్స్ అయినా కానీ కనెక్ట్ అయితే చేసుకోండి. చూస్తే మాత్రం ది బెస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే ఒక సినిమా హోమ్ థియేటర్ లెక్క ఒక ప్రొజెక్టర్ కావాలి అనుకున్న వాళ్ళకు ఈ ప్రొజెక్టర్ అనేది సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో 2 లింక్స్ అయితే ఇస్తాను. అమెజాన్ ది లింక్ అయితే ఉంటుంది. అమెజాన్ లో మీకు క్రెడిట్ కార్డ్స్ వాడితే మీకు ప్రైస్ అయితే డ్రాప్ అయితే అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. అంతో పాటుగానే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి వీళ్ళు ఒక కూపన్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కూపన్ కోడ్ ST6 అనే కూపన్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కూపన్ కోడ్ వాడిన తర్వాత మీకు ఒక 6,000 రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి. మరి సర్వీస్ గురించి మాట్లాడితే పిక్సాపాక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సర్వీస్ అనేది మేము హోమ్ డెలివరీ అయితే ఇస్తాము. అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే పికప్ ఉంటుంది, అలాగే డ్రాప్ కూడా అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. ఒకవేళ 1 ఇయర్ తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అప్పుడు పెయిడ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. మరి ఈ యొక్క వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి గైస్. అలాగే ఈ యొక్క వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఎవరైతే మినీ LED ప్రొజెక్టర్ కావాలి అనుకున్న వాళ్ళకు మరి ది బెస్ట్ గా అయితే ఉంటుంది అనమాట. హైప్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇవన్నీ సెట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. మీ హైప్ వల్ల నెక్స్ట్ ఇంకొంచెం బూస్ట్ అయితే అయ్యి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.